జగన్ టూర్లు సమస్యలపై కంటే బల ప్రదర్శన లాగా ఉంది అని కూటమి పార్టీ నేతలు అంటూ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యంలో బలాన్ని ప్రదర్శించుకోకపోతే బలహీనత ప్రదర్శించుకుంటారు. నాకు చెప్పండి, మిర్చి యార్డుకి వెళ్ళాడు జగన్, బల ప్రదర్శన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మిర్చి పైన కేంద్రానికి లేఖ రాసింది. తర్వాత పొగాకు రైతు దగ్గరికి వెళ్ళాడు, అది కూడా బల ప్రదర్శనే. మళ్ళీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతును ఆదుకొని కేంద్రానికి లేఖ రాసింది. నిన్నగా మొన్న మామిడి రైతు కొరకు బంగారపాలెం వెళ్ళాడు, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ లేఖ రాసింది. సేమ్ బల ప్రదర్శన వల్ల ప్రజలకు ఉపయోగపడితే మనం సంతోషించాల్సిందే కదా. 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పుడు వేలాది మందిని పిలవడం ద్వారా చట్టోల్లంఘన జరుగుతుంది అని ప్రభుత్వం అంటుంది. జరుగుతుందా? ఒక రాజకీయ నాయకుడు బయటికి వెళ్ళినప్పుడు ఇన్ని వందలే రావాలని ఎవరు నియంత్రించాలి? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, సో ఆయన కూడా పర్యటించాడు. మీరు 500 మంది రండి లెక్క పెట్టి ఇలా సినిమా హాల్ ఇదేమన్నా 500 టికెట్లు ఇచ్చి 500 అయిపోవడంతోనే హౌస్ఫుల్ అని బోర్డు పెట్టేస్తుంది ఎక్కడన్నా? ఒక పొలిటికల్ పార్టీ సాధ్యమవుతుందా? అది ఎక్కడన్నా ఒక పొలిటికల్ గ్యాదరింగ్ అది సాధ్యమవుతుందా? సో అసలు మొదలు 500 మందే రావాలి అని కండిషన్ పెట్టడం ఏంటి? ఎంతమంది రావాలి అనేది ఎవరు నియంత్రిస్తారు? పోలీసులు అక్కడ నుండి 501% తీసుకెళ్లి జైలు ఎత్తారా? నాకు చెప్పండి. ప్రాక్టికల్ ఇది ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు పర్యటనలో సాధ్యమైందా? చంద్రబాబు నాయుడు మీటింగ్లలో కూడా తొక్కిలాట్లో చనిపోయిన ఉదాహరణలు ఉన్నాయి కదా. మరి దాన్ని ఏమంటాం మనం? కానీ ఇక్కడ సమస్య పైన స్పందించడం, లేదంటే ఇది సమస్య ఉంది అని చూపించడం కంటే స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది. ఆ మామిడికాయలను రోడ్డు పైన పారేసి వాటిని తొక్కించడం, ఇవన్నీ కూడా వైసీపీ స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని చెప్తున్నారు. అది ఇష్యూ కాదు. ఇష్యూ మామిడి రైతుకు కష్టాలు ఉన్నాయా లేవా? కష్టాలు ఉంటే మీకు దాన్ని మనం అడ్రస్ చేయాలి, అది ప్రధానమైంది. కష్టాలు ఉన్నాయని ప్రభుత్వం ఒప్పుకుంది కదా, 220 కోట్లు ఎందుకు రిలీజ్ చేసింది? అల్లర్లను సృష్టించే రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు. ఒక పదం చుట్టూ ఎక్కువ తిరుగుతుంది, రప్ప రప్ప. పేర్ని నాని కూడా రీసెంట్గా మాట్లాడిన మాటలపై కేసులు కూడా బుక్ చేశారు. ఎవరు మాట్లాడినా అది తప్పు. సో వైలెన్స్ సృష్టించే అధికారం ఎవరికీ లేదు. నిజంగానే ఎక్కడన్నా హింస జరిగినా, హింస జరగడానికి కుట్ర జరిగిందని భావించినా దానిపైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిందే. దాంట్లో ఏం డౌట్ ఏముంది, చర్చ ఏమున్నది? కానీ కూటమి నాయకులు ఏమంటున్నారు అంటే, దీన్ని ఖండించాల్సిన వైసీపీ అధినేత ఖండించకపోగా తప్పేముంది అనటం వల్ల పేర్ని నాని లాంటి వాళ్ళందరూ బహిరంగంగానే రప్ప రప్ప చేయండి, కనుసైగ చేయండి అని అంటూ ఉన్నారు అని కూటమి నాయకులు. రాజకీయాల్లో నాయకులు ఎలా చేస్తూనే ఉంటారు. వీళ్ళు వీళ్ళని తిట్టుకోవడం అనేది అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఏమన్నా భూతము, ఆ భూస్థాపితం చేయండి అన్నాడు. భూస్థాపితం చేయండి అంటే ఏంటి మీనింగ్? భూస్థాపితం చేయండి అంటే ఏమన్నా గౌరవించే సన్మానం చేయడమా? సో వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడే పదాలు మారచ్చు కూడా, అన్నరాని మాటలు రాజకీయాల్లో అంటూ ఉన్నారు. దాంట్లో అనుమానం ఏముంది? టీడీపీ సోషల్ మీడియా వైఎస్ భారతి పైన మాట్లాడుతున్నారు. సో ఇందులో ఎవరు మినహాయింపు కాదు.